దంగల్ ఎప్పుడైంది, లాఠీ చార్జ్ ఎప్పుడైంది? పనికి రాకుండా ఏదో చూలు లేచి లాఠీ చార్జ్ చేయలేదు. ఫ్రైడే నమాజ్ తర్వాత దంగల్ అయింది, దంగల్ తర్వాత దంగల్ని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్. స్ట్రీట్ మార్చులు ఎందుకైతే ఫ్రైడే రోజే, పత్తర్లన్నీ ఏడికేనా వస్తాయి ఫ్రైడే రోజే. వాండలిజం ఎప్పుడు జరుగుతుంది? మళ్ళా నమాజ్ తర్వాత ఫ్రైడే రోజు. మనము ప్రార్థన కోసం పోతున్నామా లేకపోతే ప్రజలను పరేషాన్ చేయడానికి పోతున్నామా అని నాకు క్వశ్చన్ ఇవాళ వస్తుందా రాదా? నమాజ్ తర్వాత ప్రొటెస్ట్ క్యూ అవుతుంది. నమాజ్ తర్వాత గ్యాదరింగ్స్ ఎందుకు పెరుగుతాయి? ఏ దేవుడు చెప్పిండు అట్లా చేయమని? ఏ దేవుడు చెప్పడు, ఏ మతము చెప్పదు. నాకు అక్కడ నడుస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం రా. అన్అపాలజెటిక్ ఉంటాడు ఆయన, పిచ్చ క్లారిటీలు ఉంటాడు ఆయన. డైరెక్ట్ గా గడపార దించేస్తాడు, ఇలయమలయ అని అడగడు ఆయన. కమ్యూనిటీకి కూడా సిగ్నల్ ఇచ్చేస్తారు, మీకు మస్జిద్లు ఉన్నాయి, నమాజ్ చదువుకోనికే ప్రార్థన చేసుకొని. అంతేగాని ఆడికైనా రాళ్ళు పడ్డా, ఆడికైనా రాజకీయాలు చేసినా వాళ్ళ ప్రార్థనా స్థలాలను కూడా గట్లనే ట్రీట్ చేయాల్సి వస్తుంది అని అన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మైనారిటీ ఖత్తరమే ఉన్నారని చెప్పి నరేటివ్ నడుపుతారు. ఇది మైనారిటీలు ఎట ఖత్తరమే ఉన్నారు? నాకు ఒక మాట చెప్పు.